చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఇండియన్ సిలికాన్ వ్యాలీకి కాబోయే ఇండియన్ క్వాంటమ్ వ్యాలీ మధ్య పోటీ. సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది మన దేశంలో ఆవిష్కృతం అవుతున్న డీప్ టెక్ వాస్తవం. భారతదేశం క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో సరికొత్త అధ్యాయాన్ని తెరలేపింది. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ని ప్రారంభించింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ విలేజ్ను పూర్తి స్థాయి క్వాంటమ్ ఎకోసిస్టమ్గా రూపొందిస్తున్నారు. అంటే 8,000 కోట్ల రూపాయల జాతీయ క్వాంటమ్ మిషన్ నిధులతో 2035 నాటికి భారతదేశపు టెక్ ఎకానమీ ఎలా ఉండబోతోందో ఇది ఒక నమూనా అందించగలదు. లక్ష్యం స్పష్టంగా ఉంది. 2031 నాటికి 50 నుండి 100 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్లను నిర్మించడం ఈ విలేజ్ మొదటి దశ. దీని ప్రధాన భాగంలో IBM యొక్క అత్యంత ఆధునిక సిస్టమ్ ఉంది. క్వాంటమ్ సిస్టమ్ 2 ఇది హెరాన్ 156 క్యూబిట్ ప్రాసెస్తో పనిచేస్తుంది. ఇది ప్రాథమికంగా యునైటెడ్ స్టేట్స్లో ఆల్గారిథంలను తిరిగి రాస్తున్న అదే హార్డ్వేర్ ఇప్పుడు అమరావతికి వస్తుంది. IBM, TCS మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య భాగస్వామ్యానికి ధన్యవాదాలు. క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ఆసియాలోనే అత్యంత ఆధునిక క్వాంటమ్ హబ్గా మారడానికి సిద్ధంగా ఉంది. దీనికి తోడు ఇక్కడ ఆన్ సైట్ డేటా సెంటర్, రీసెర్చ్ ఇంక్యుబేటర్లు మరియు స్టార్టప్లు, పరిశోధకుల కోసం షేర్డ్ యాక్సెస్ ప్రోగ్రాములు ఉన్నాయి. TCS లైఫ్ సైన్సెస్, ఎనర్జీ, క్రిప్టోగ్రఫీ మరియు సప్లై చైన్ వంటి వివిధ రంగాలలో ఆల్గారిథంలను సహా అభివృద్ధి చేస్తుంది. మరియు ఆంధ్రప్రదేశ్ తన భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను క్వాంటమ్ ఇన్నోవేషన్పై ఆధారపడాలని కోరుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహిస్తుంది. ఇండియన్ సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరులో కూడా మరో ముందడుగు పడింది. జాతీయ క్వాంటమ్ మిషన్ కింద ఎంపికైన QPI-AI 25 సూపర్ కండక్టింగ్ క్యూబిట్లతో భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి క్వాంటమ్ కంప్యూటర్ను ప్రారంభించింది. వారు క్వాంటమ్ హార్డ్వేర్, AI ఏజెంట్లను అనుసంధానం చేస్తున్నారు మరియు సొంత సిలికాన్ను కూడా తయారు చేస్తున్నారు. 2030 నాటికి వారు 100 లాజికల్ క్యూబిట్లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రాథమికంగా డ్రగ్ డిస్కవరీ, మెటీరియల్స్ మరియు క్లైమేట్ యాక్షన్ వంటి రియల్ వరల్డ్ సమస్యలను పరిష్కరించడానికి సరిపోతుంది. దీనితో పాటు QPI-AI ఇప్పటికే 11 పేటెంట్లను దాఖలు చేసింది. సిడ్బీ మద్దతు పొందింది మరియు ప్రత్యేకమైన ఏజెంట్ AI సిస్టమ్లను అభివృద్ధి చేసింది. అది క్యూబిట్లను తయారు మరియు క్రమాంకనం చేస్తుంది. పోటీ ఉంటే సమర్థత పెరుగుతుంది. ఒకప్పుడు బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ విధంగా నేడు అమరావతి వర్సెస్ బెంగళూరు అనే విధంగా పోటీకి రంగం సిద్ధమవుతోంది. కొంతవరకు సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తోంది కదా, కానీ ఇది ప్రాథమికంగా భారతదేశపు కొత్త డీప్ టెక్ వాస్తవం. మొత్తానికి కంప్యూటింగ్ యొక్క భవిష్యత్ హైబ్రిడ్. ఇది క్లాసికల్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు AIల కలయిక. భారతదేశానికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద STEM టాలెంట్ నిధి ఉంది. పెరుగుతున్న డీప్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఉంది మరియు అనేక రాష్ట్రాల ప్రాయోజిత మిషన్లు ఉన్నాయి. అవి నూతన ప్రయత్నాలకు నిధులు సమకూరుస్తాయి. TCS, QPI-AI మరియు Q ల్యాబ్స్ వంటి కంపెనీలు ఇప్పటికే రంగంలో ఉండటంతో కొంతవరకు టెక్నాలజీని నిర్మించడం, రూపొందించడం మరియు ఎగుమతి చేయడం పైన మన దేశ వ్యూహాలు ఉన్నాయి. అది పరిణితి చెందే వరకు వేచి చూడకుండానే జాతీయ క్వాంటమ్ మిషన్ కింద కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సార్లు మరియు మెటీరియల్స్ అంతటా 4 థీమాటిక్ హబ్బులు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. దీని అర్థం స్టార్టప్లు ఇప్పుడు 25 కోట్ల రూపాయల వరకు నిధులు పొందగలవు. ఇది భారతదేశ డీప్ టెక్ పాలసీ చరిత్రలో మొదటిసారి. ఆంజనేయుడికి తన శక్తి సామర్థ్యాలు ఎవరైనా గుర్తు చేయాలనే శాపం ఉంది, కానీ మన ఆంధ్ర విద్యార్థులకు STEM, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్లో ఉన్న శక్తి సామర్థ్యాల గురించి, జీన్స్ మూలాల గురించి అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఉండడం మన అదృష్టం. ఈ ప్రయత్నం వెనక ఒక ధీరోదాత్తమైన దార్శనికత ఉంది. భారతదేశం ఒక ఉత్పత్తి దేశంగా ఉండాలి. కాబట్టి త్వరలో ఎవరైనా భారతదేశం క్వాంటమ్ సిద్ధంగా ఉందా అని అడిగితే
వారికి అమరావతి క్వాంటమ్ విలేజ్ని చూపించండి.